హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క టిప్ అండి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయండి. మన డైలీ లైఫ్లో మనం ఇవి యూజ్ చేసామంటే మన సమయం అనేది మనకి సేవ్ అవుతుందండి. అంత మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఒకసారికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. వెల్లుల్లి ఉంటుంది కదండి, ఇలా వెల్లుల్లి అనేది కొన్ని అయితే తీసుకోవాలండి. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత తీసుకోవాలండి. ఇది ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఈ విధంగా అయితే దంచేసుకోవాలండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం దీన్ని ఎలా యూస్ చేస్తామంటే ఒక బౌల్లో వచ్చేసరికి వెల్లుల్లి అనేది దంచుకున్నాం కదండి, అదైతే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దానిలోకి అయితే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. ఇంకెన్నో రోజుల నుంచి మీరు పడుతున్న బాధ అయితే తగ్గిపోతుందండి. అది ఏంటంటే బొద్దింకలండి. బొద్దింకలతో ఎంతో విసిగిపోయి ఉంటారు కదండి, ఎన్నో అయితే ట్రై చేస్తుంటారు కదండి. ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి. బొద్దింకలకు వచ్చేసరికి ఈ ఘాట్ అనేది అస్సలు పడదండి. ఈ వెల్లుల్లి ఘాట్ అనేది అస్సలు పడదండి. మీరు ఈ విధంగా స్టవ్ పైన, స్టవ్ పక్కన ఈ విధంగా ప్లేసెస్ అనేవి ఎక్కడైతే బొద్దింకలు అనేవి ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేసెస్లో అనేది మారుస్తూ ఉన్నారంటే బొద్దింకలు అనేవి ఆ స్మెల్కి అయితే దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి. ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. నేనైతే ఈ టిప్ అయితే ట్రై చేశాను, అందుకోసమే నేను మీకైతే షేర్ చేస్తున్నానండి. తర్వాత వన్ డే తర్వాత ఆ వాటర్ అనేది పడేసుకొని మళ్ళీ మనం పెట్టుకుంటే సరిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇన్ని రోజుల నుంచి మీరు పడుతున్న శ్రమ అయితే తగ్గిపోతుందండి, ఆ బాధ అయితే తగ్గిపోతుందండి. అది ఏంటంటే పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి అనేది తరగాలి అని అంటే చాలా బాధ అయిపోతుందండి. ఇప్పుడు ఉండే పచ్చిమిర్చి అనేది చాలా ఘాటుగా అయితే ఉంటుందండి, చాలా కష్టమైపోతుందండి. జస్ట్ ఒక పచ్చిమిర్చి తరిగేదానికే చేతులన్నీ మండిపోతున్నాయండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఫోర్క్ ఉంటుంది కదండి, ఫోర్క్ అనేది పచ్చిమిర్చి అనేది ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత సిజర్ అనేది ఉంటుంది కదండి, దాంతో మనం కట్ చేసాము అని అంటే ఎన్ని పచ్చిమిర్చి కట్ చేసినా సరే అండి మీకు ఫింగర్స్కి అనేది టచ్ అవ్వదండి. మనకి ఫింగర్స్కి అనేది టచ్ అయినప్పుడు ఆ లోపల ఉండే ఇత్తనాలు మనకైతే చాలా మంట అనేది వస్తుందండి. అలా లేకుండా మనం ఎన్ని కేజీల పచ్చిమిర్చి తరగాలన్నా సరేనండి, ఎన్ని తరగాలన్నా సరేనండి, మనకి ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా తరగాల్సి వస్తుంది కదండి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండి. మనం ఫింగర్ అనేది పెట్టకుండా, చెయ్యి అనేది పెట్టకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎన్ని పచ్చిమిర్చినైనా సరే అండి ఈజీగా అయితే తరిగేయచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్నీ అయితే ఫోర్క్ అనేది కుక్ చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది ఏంటంటే మనం పచ్చిమిర్చి అనేది తరిగినప్పుడు మన చేతులు అనేవి మంటగా అయితే అనిపిస్తూ ఉంటాయి కదండి, చాలా మంటగా అయితే అవుతుందండి. అది ఎంతసేపు ఉన్నదంటే అది పోనే పోదండి. మనం ఫేస్కి అలా తగిలింది అని అంటే మన ఫేస్ అంతా మంటగా అయితే అనిపిస్తుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఒక బౌల్లోకి వచ్చేసరికి చల్ల నీళ్ళండి, బాగా చల్లగా ఉండే వాటర్ అనేది తీసేసుకొని దాని లోపల వచ్చేసరికి పంచదార ఉంటుంది కదండి, ఆ పంచదార అనేది వేసేసుకొని మనం నీట్గా అనేది చేతులు అయితే కడిగేసుకోవాలండి. ఈ విధంగా చేతులు అనేది కడిగే దాంట్లో పెట్టేసుకున్నాము అని అంటే ఒక 1 మినిట్, ఒక 2 మినిట్స్ అలానే పెట్టేసుకున్నాము అని అంటే మనకి చేతులకు ఉండే మంట అదంతా అయితే తగ్గిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నేనైతే నిజంగా చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నానండి. ఈ ప్రాబ్లం అనేది నాకు చాలా ఎక్కువగా అయితే ఉందండి. మీరైతే ఎలా ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీకు చేతులు మంటగా అనిపిస్తే మీరు ఏ టిప్ అనేది ఫాలో అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా వచ్చరికి నిమ్మకాయ అనేది చూస్తున్నారు కదండి, ఇది వచ్చరికి నిమ్మకాయ అనేది ఎండిపోయిందండి. అలా ఎండిపోయినప్పుడు మనం కట్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుందండి, చాలా గట్టిగా అయితే ఉంటుంది కదండి. అలా లేకుండా ఈ టిప్ ఫాలో అయ్యారంటే నిమ్మకాయ అనేది మనం మామూలుగా ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి. మళ్ళీ మనం నిమ్మకాయ రసం అనేది పిండుకున్నా సరే అండి, చాలా రసం అనేది మనం మామూలుగా పిండడం కన్నా ఈ విధంగా పిండాము అని అంటే మనకి ఇంకా ఎక్కువ రసం అయితే వస్తుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్ చెప్తానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్యాస్ అనేది మనం ఆన్ చేసినప్పుడు గ్యాస్ అనేది బయటికి వచ్చేటట్లయితే ఉండకూడదండి. అలా ఉండడం వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుందండి. మనం గిన్నె ఏదైతే పెడతామో దానికన్నా తక్కువగా గ్యాస్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఈ బౌల్లో వచ్చేసరికి మనం నిమ్మకాయ అనేది వేసేయాలండి. నిమ్మకాయ అనేది వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మనం చూసాము అని అంటే నిమ్మకాయ బయటికి తీస్తే నిజంగా మనకి
నిమ్మకాయ అనేది మెత్తబడ్డమే కాకుండా, గట్టిగా ఉన్న నిమ్మకాయ మెత్తబడ్డమే కాకుండా రసం అనేది కూడా మనకి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా అయితే వస్తుందండి. జనరల్గా మనం పిండితే వచ్చేదానికన్నా కొంచెం ఎక్స్ట్రానే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం నెస్కేఫ్ అయినా బూస్ట్ అయినా ఏదైనా సరే అండి ఓపెన్ చేసి అలానే పెట్టేస్తాం కదండి. అలానే పెట్టేయడం వల్ల గాలి అనేది పోయి మనకైతే గడ్డ కట్టిపోతుందండి. అలా గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ అయితే తీసుకోవాలండి. ఒక బాక్స్ అనేది తీసుకొని దానిలోకి అయితే ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అనేవి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చేశారంటే మనం కట్టకుండా మనకి ఎన్ని రోజులు ఉన్నా సరేనండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా బాక్స్లో అనేది పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఆ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. కొంతమంది పెద్ద పెద్ద బాక్స్లో తెప్పించేసుకుంటారు కదండి ప్యాకెట్స్, కాఫీ పౌడర్ ప్యాకెట్స్. అలాంటప్పుడు బయట పెడితే గడ్డ కడుతుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే అలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా పికిల్స్ అనేవి జాడీల్లో అయినా బాక్సుల్లో అయినా మనం డబ్బాల్లో అయినా స్టోర్ చేస్తూ ఉంటాం కదండి. పికిల్స్ అనేవి డైరెక్ట్గా పెట్టడం వల్ల వేయకుండా డైరెక్ట్గా వేయడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదండి. అలా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మనకి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా డైరెక్ట్గా మనం వేయకుండా కొంచెం గోరువెచ్చని ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే బాక్స్కి అయితే పెడుతున్నామో బాక్స్ చుట్టూ అయితే లోపలైతే రాసేయాలండి. ఆయిల్ అనేది రాసి మనం పికిల్ అనేది స్టోర్ చేస్తాము అని అంటే పికిల్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఎన్ని రోజులు ఉన్నా సరే అండి ఫ్రెష్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా అనిపిస్తాయి అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి దువ్వెనలు అనేవి ఉంటాయి కదండి. ప్రతిసారి మనం హాట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలని అంటే అంత టైం అయితే ఉండదు కదండి. అలాంటప్పుడు ఈ టిప్ అనేది ట్రై చేశారంటే చాలా నీట్గా చాలా ఫ్రెష్గా అయితే దువ్వెనలు అయితే అయిపోతాయండి. ఈ విధంగా ఎప్పటికప్పుడు కావాలి అని అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మనం క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ పౌడర్ అనేది అప్లై చేసుకుని మనం ఓల్డ్ బ్రష్ అనేది తీసుకొని క్లీన్ చేసామనంటే ఎంత డస్ట్ అయినా సరే అండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. దువ్వెనలు ఎప్పుడైనా సరే అండి డస్ట్ అనేది అలానే ఉంచుకొని అయితే వాడొద్దండి. అసలు మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందండి, డాండ్రఫ్ అనేది ఎక్కువగా అవుతుందండి. అలా లేకుండా ఎప్పుడైనా సరే అంటే దువ్వెనలు అనేది మనం ఎవరికి వాళ్ళకి సపరేట్గా పెట్టుకోవాలండి. ఎంతమంది ఉంటే అంతమందికి సపరేట్గా పెట్టుకున్నామనంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చూడండి ఎంత డస్ట్ అనేది బయటకు వచ్చిందో చూసారు కదండి. ఈ విధంగా ఎంత డస్ట్ ఉన్నా సరే అంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే బయటకు వస్తుందండి. ఈ విధంగా మనం డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది లేకుండా మనకి డాండ్రఫ్ అనేది లేకుండా మన హెయిర్ అనేది హెల్తీగా అయితే గ్రో అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా జనరల్గా మనం కుంకుమ అనేది మామూలుగా అయితే పెట్టేసుకుంటాం కదండి. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మనకైతే వెంటనే అయితే పక్కకు అనేది పోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం ఎలా పెట్టుకున్నా సరేనండి మనకి పక్కకు అనేది పోతుందండి. మళ్ళీ మనం ఈ టిప్ ట్రై చేసాము అని అంటే మీకు ఎన్ని అవర్స్ ఉన్నా సరే అండి కుంకుమ అనేది అస్సలు చెదరదండి. అంత నీట్గా అయితే ఉంటుందండి. దానికోసం వచ్చేసరికి మాయిశ్చరైజర్ లోషన్ అనేది ఉంటుంది కదండి, ఏదైనా పర్లేదండి. అది వచ్చేసరికి మనం ఎక్కడైతే కుంకుమ అనేది పెట్టుకుంటామో ఆ ప్లేస్లో అయితే జస్ట్ కొంచెం అనేది ఒక డ్రాప్ అనేది వేసేసుకొని కుంకుమ అనేది పెట్టేసుకున్నాము అని అంటే ఎంతసేపు ఉన్నా సరే అండి కుంకుమ అనేది అలానే ఫ్రెష్గా బాగా అయితే ఉంటుందండి. మనకి పక్కకు అనేది తొలగకుండా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ప్రొసెస్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా స్పెట్స్ అనేవి ఉంటాయి కదండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి స్పెట్స్ అనేది కామన్ అయిపోయిందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి చూసినా స్పెట్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ స్పెట్స్ని అనేది మనం వాటర్తో క్లీన్ చేసాము అని అంటే వాటర్ అలానే ఉండిపోయి మనకి సరిగా అయితే కనపడకుండా ఉంటుందండి. అలా లేకుండా నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అయ్యారంటే స్పెట్స్ అనేవి నిమిషంలోనే నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. మనకి ఏం అవసరం లేదండి. జస్ట్ వ్యాజ్లైన్ అండి, చూస్తున్నారు కదండి. ఈ విధంగా వ్యాజ్లైన్ అనేది ఎక్కువగా కూడా అప్లై చేయాల్సిన పని లేదండి. జస్ట్ కొంచెమేనండి వ్యాజ్లైన్ అనేది లైట్గా అయితే అప్లై చేసేసుకొని మనం పెట్టుకుంటాం కదండి సైడ్స్ మొత్తం అయితే అప్లై చేయాలండి. మనం ఆయిల్ అనేది పెట్టుకుంటాము, అలా జిడ్డు అనేది అంతా అయితే ఉంటుందండి స్పెట్స్కి. ఆ విధంగా దుమ్ము అనేది పడుతుంది. ఆ విధంగా ఉండడం వల్ల మనకి స్పెట్స్ అనేవి అసలు బుజరగా అయితే ఉంటాయి కదండి. ఈ విధంగా మనం వ్యాజ్లైన్తో క్లీన్ చేసామనంటే చాలా నీట్గా అయితే ఏం అవసరం లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఒక కాటన్తో క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ట్యాప్లో వాటర్ అనేది చూస్తున్నారు కదండి.
ఈ విధంగా వాటర్ అనేది రావడం వల్ల మాకైతే ఊరికే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మనకి పక్కకంతా వాటర్ అనేది పడుతుందండి. అలా పడకుండా మనకి డైరెక్ట్గా వాటర్ అనేది రావాలి అని అంటే, మంచిగా రావాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. సిరప్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ మూత అనేది ఉంటుంది కదండి, అది పనికి రాదని పడేస్తూ ఉంటాం కదండి ఆ క్యాప్ని అయితే తీసుకోవాలంటే, తీసుకున్న తర్వాత దానికైతే హోల్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ అనేది బయటికి రావడం వల్ల మనం పాత్రలు అనేవి తోమినప్పుడు వాటర్ అంతా మన మీద అయితే పడుతుందండి. అంతేకాకుండా ఆ గట్టు మీద కూడా పడుతుందండి. మళ్ళీ అది తుడుచుకునే పని అయితే మనకు ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక బెలూన్ ఉంటుంది కదండి, ఆ బెలూన్లో పై పార్ట్ ఉంటుంది కదండి, అదైతే తీసుకొని ఈ విధంగా ట్యాప్కి అయితే తగిలించేసుకోవాలండి. మీరు కొంచెం హోల్స్ అనేవి పెద్దగా పెట్టుకుంటే పెద్దగా అయితే వస్తుందండి వాటర్. ఈ విధంగా మొత్తం మనం క్లీన్ చేసుకునే దానికి నీట్గా అయితే ఉంటుందండి. సైడ్స్ అంతా పడకుండా మనకి ప్రాబ్లం అనేది లేకుండా, మళ్ళీ తుడుచుకునే పని లేకుండా నీట్గా అయితే అయిపోతుందండి. ఒక్కసారి చేసుకునే పనిని ఒకసారి చేసుకోవాలండి. దానికి తోడు ఇంకా 2 పనులు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామనంటే మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుందండి. అలా టైం అనేది వేస్ట్ అవ్వకుండా మనమైతే ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా సోప్ అనేది ఉంటుంది కదండి, మనం సోప్ బాక్స్లో అయితే సోప్ అనేది పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా సోప్ అనేది వాటర్ అనేది పడిపోయి కిందంతా మొత్తం అంతా వాటర్గా అయిపోయి మనకి సోప్ అనేది చాలా త్వరగా అయితే అరిగిపోతుందండి. అలా అయిపోయి మనం త్వరగా సోప్ అనేది మార్చేస్తూ ఉండాల్సి వస్తుంది కదండి. ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే మీకు సోప్ అనేది ఎక్కువ రోజులైతే వస్తుందండి. ఇంకా పిల్లలు వాటర్ చేసి ఇంకా ఎక్కువ చేసేస్తారండి పిల్లలు. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా 2 రబ్బర్ బ్యాండ్స్ అనేవి మన సోప్ బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్కి అయితే వేసేయాలండి. ఈ విధంగా వేసేసుకొని మనం సోప్ పెట్టామనంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకి సోప్ అనేది అసలు తడిచినప్పుడు వాటర్ అనేది కిందికే పోతాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.